సంగారెడ్డి జిల్లా పుల్లకల్ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు 2 పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. పుల్లకల్ గ్రామానికి చెందిన ఔసలి లక్ష్మణ్ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఔసలి లక్ష్మణ్ ఇల్లుతో పాటు తన అన్న పాండురంగం ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైంది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ ఇంట్లోని విలువైన సామాగ్రితో పాటు బంగారం, వెండి వస్తువులు, అలాగే నిత్యావసర సరుకులు అన్ని కాలి బూడిదైపోయాయి. ఎగిసిపడుతున్న మంటలను చూసిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు 15 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు కన్నీటి పర్వతమయ్యారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, అలాగే మాజీ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్స్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి బాధితులను పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మారిన బాధితులకు ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను వారికి అందజేశారు. గుగ్గల్లో లక్ష్మణచారి, పాండవచారి ఇద్దరు ఇల్లు ఉదయం కాలిపోయినాయి. వాళ్ళ ఇళ్లను చూడడానికి రావడం జరిగింది. ఆ పూరి గుడిసెల్లో పాపం వాళ్ళ కట్టుకున్న బట్టలు తప్పించి ఏమీ కూడా మిగిలలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళ కట్టుబట్టలతో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఉన్నది. 2 పూరి గుడిసెలు కూడా అది కరెంట్ శాఖ లేదంటే వేరే అగ్ని ప్రమాదమా ఎలక్ట్రిక్ శాఖ ఏదో ఇంకా తేల్చలేరు. వారికి నేను కుదర్చడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే నేను వీళ్ళందరికీ కూడా ఇప్పటికే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం గతంలో. ఇప్పుడు వీళ్ళు డబుల్ బెడ్రూమ్లో పోయి ఉంటే కనుక ఈ ప్రమాదం జరిగేది కాదు. 2 కుటుంబాలు బహుశా 2 కుటుంబాలు కలిసి 10 మంది దాకా నివాసం ఉంటారు. పెద్ద కొడుకు పెళ్ళైంది, ఆయన కూడా వెనకాల ఇంట్లో ఉంటాడు. ఇక్కడ 2 కుటుంబాలు ఉంటాయి, ఇక్కడ 2 కుటుంబాలు ఉంటాయి. వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లో పోయి ఉంటే కనుక ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఈ గుడిసెను తీసేసేవాళ్ళు వాళ్ళు. కానీ ఇది ఇక్కడనే ఉండడం వల్ల ఎండాకాలం కావడం, అట్లాగే షార్ట్ సర్క్యూట్తోని 2 కూడా పూర్తిగా ధ్వంసమైనవి. నేను కలెక్టర్ గారికి నేను కోరుకుంటున్నాను, ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లు గత కేసీఆర్ గారి హయాంలోనే వీళ్ళందరికీ కూడా అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడు పుల్కల్ గ్రామంలో ఎవరెవరికైతే డబుల్ బెడ్రూమ్లు అలాట్ చేసిందో వాళ్ళందరికీ వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా నేను కలెక్టర్ గారికి కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు పాపం వీళ్ళకైతే కట్టుబట్టలతో ఉన్నారు. ఇప్పుడు 2 కుటుంబాలు కూడా కట్టుబట్టలతో ఉన్నారు. ఎవరు కూడా ఏ సాయం చేసినా కూడా వాళ్ళ కనీసం సర్వకారులు వాళ్ళు బంగారం పని చేసుకుంటే బంగారం కూడా కస్టమర్ల బంగారం కూడా కరిగిపోయింది అని కూడా అంటారు. ఇంకా వేరే ఇల్లు కట్టుకోవడానికి తెచ్చిన లోన్ పైసలు కూడా దాంట్లోనే ఉన్నాయంటారు. దయచేసి కలెక్టర్ గారు స్పందించి వీళ్ళకి సహాయం చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి కోరుతున్నాను. వీళ్ళందరికీ ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం వద్ద ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది కలెక్టర్ గారి దగ్గర.